हरिः ओं भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनं सुपिञ्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकं अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरम् मनोजगर्वमोचनं विशाललोललोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानधारणं नमामि कृष्णवारणम् कदम्बसूनकुण्डलं सुचारुगण्डमण्डलं व्रजाङ्गनैकवल्लभं नमामि कृष्णदुर्लभं यशोदया समोदया सगोपया सनन्दयायुतं सुखैकदायकं नमामि गोपनायकं सदैव पादपङ्कजं मदीयमानसे निजं दधानमुत्तमालकं नमामि नन्दबालकम् समस्तदोषशोषणं समस्तलोकपोषणं समस्तगोपमानसं नमामि नन्दलालसं भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमतीकिशोरकं नमामि चित्तचोरकं दृगन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवम् गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं सुरद्विषन्निकन्दनं नमामि गोपनन्दनं नवीनगोपनागरं नवीनकेळिलम्पटं नमामि मेघसुन्दरं तटित्प्रभालसत्पटं समस्तगोपनन्दनं हृदम्बुजैकमोदनं नमामि कुञ्जमध्यगं प्रसन्नभानुशोभनं निकामकामदायकं दृगन्तचारुसायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकं विदग्धगोपिकामनो मनोज्ञतल्पशायिनं नमामि कुञ्जकानने प्रवृद्धवह्निपायनं यदा तथा यथा यथा तथैव कृष्णसत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयताम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। यथा वनेव लोकेऽस्मिन् पुंसां निःश्रेयसोदयः तीव्रेण भक्तियोगेन मनोमयि अर्पितं స్థిరం అని చెప్పి కపిల మహర్షి తల్లికి 25వ అధ్యాయంలో చివరి శ్లోకం 44వ శ్లోకంలో ఆయన ఒక మహత్తరమైనటువంటి విశేషాన్ని చెప్పాడు. అంతకుముందు ఏమన్నాడు అంటే, అమ్మ, ఈ ప్రకృతికి కనిపించేటువంటి జీవులందరికీ కూడా అధీశ్వరుణ్ణి నేనే అందరి జీవుల హృదయాలలోనూ కూడా స్థితమై ఉన్నాను, నేనే ఉన్నాను. నన్ను విడిచి నా అన్యత్ర మద్భగవతః భయం తీవ్రం న నివర్తతే. నన్ను తప్ప మిగతా వాటి గురించి మీరు ఎంత అర్చనలు చేసినా, పూజనలు చేసినా, ఏం చేసినా కూడా ఈ సంసార భయం మాత్రం మిమ్మల్ని వదిలిపోదు. నా అన్యత్ర మత్ భగవతః తీవ్రం నివర్తతే, అది నివర్తించబడదు నన్ను తప్ప ఇంకొకరిని ఎందుకు అంటే, సర్వంలోనూ నేనే ఆత్మస్వరూపంగా, స్వయం జ్యోతి స్వరూపంగా, సత్యం స్వరూపంగా, జ్ఞానం స్వరూపంగా నేనే అన్నిట్లోనూ ఉన్నాను. కాబట్టి నన్ను మాత్రమే మీరు శరణు పొందితే సంసార భయం నుండి మీరు బయటపడతారు. ఏమండి, మరి అలా అయితే ధనం కావాలంటే ధనలక్ష్మి నేను, చదువు కావాలంటే సరస్వతి నేను, భయం పోవాలంటే ఇంకొక దేవతని, ఆ తర్వాత ఏదో చీరలు కావాలంటే ఇంకొకరిని, ఇలాగ చెప్పారు కదండి. ఇవన్నీ తప్ప అంటే అవన్నీ ఏం తప్పు కాదు. ఇవాళ చీరలు కావాలని చెప్పి ఏదో ఇంకొక అమ్మవారిని ధ్యానించామనుకో, చీరలు వస్తే తర్వాత చీరలు అమ్ముకునే దాని కింద పడతావు. ఎందుకు వచ్చిన గొడవ? నన్ను ధ్యానించినట్లయితే, సర్వంలోనూ ఉండేటువంటి ఆ జ్ఞానస్వరూపమైనటువంటి నన్ను ధ్యానించినట్లయితే నీకు పుట్టేటువంటి ఈ పనికిరానటువంటి కోరికలు, పనికిరానటువంటి బంధాలు ఇవన్నీ కూడా దగ్ధమైపోయి
యూ బికమ్ అబ్సల్యూట్లీ ప్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్ అయిపోతావు. అయిపోయినప్పుడు అప్పుడు నిశ్రేయసమైనటువంటి శ్రేయాన్ని, ఆ ఫలాన్ని ఇచ్చేటువంటి వాణ్ణమ్మా. కాబట్టి నీ దృష్టి ఎప్పుడు కూడా దాని మీదకి నీ దృష్టి వెళ్ళాలి అని చెప్పిన తర్వాత ఆ భక్తి కూడా ఎలా ఉన్న జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తి యోగేన యోగి సక్షమాయ పాదమూలం. నా పాదమూలాలని జ్ఞానంతోనూ వైరాగ్యంతోనూ భక్తితోనూ ఈ మూడిటితోనూ కూడా నా పాదాలను సేవించాలి. నీకు జ్ఞానం ఉండాలి. ఏమిటి జ్ఞానం అంటే అన్నిట్లోనూ పరమాత్మ ఉన్నాడు. నా శరీరంలో, నా ప్రతి అణువులో, నేను చేసేటువంటి ప్రతి మాటలో, నేను చూసేటువంటి ప్రతి చూపులో కూడా ఆ శక్తి అంతా కూడా భగవంతుడే అనేటువంటి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానంతో నీకు వైరాగ్యం ఉండాలి. దేని మీద ఏ విధమైనటువంటి బంధాలు ఉండకుండా ఉండాలి. అప్పుడు నువ్వు భక్తి చెయ్యాలి. అంటే అప్పుడు నువ్వు అర్చన చేసినా, పాట పాడినా, పాట రాసినా, ఇంకొకటి చేసినా ఈ జ్ఞానం వైరాగ్యంతో ఉండి భక్తి చేసినట్లయితే అప్పుడు అటువంటి దానితో నా పాదమూలాన్ని కానీ సేవించినట్లయితే ప్రవిశంత్య కుతో భయం, అప్పుడు నన్ను చేరుకుంటారు. అప్పుడు మీకు భయం ఏమిటయ్యా? ఇక భయం అనేటువంటిది ఏమి ఉండదు అని చెప్పి నీకు అభయాన్ని ఇస్తున్నానమ్మా నన్ను సేవించడం వల్ల. కానీ కండిషన్స్ ఏమిటంటే యూ మస్ట్ బీ నాలెడ్జబుల్, యూ మస్ట్ బీ అన్కనెక్టెడ్ విత్ దిస్ వరల్డ్. చాలా విరాగత్వంతో ఉండాలి. ఏ విధమైనటువంటి ఆసక్తి నీకు ఉండకుండా ఉండాలి. తర్వాత భక్తి చేయాలి. అంటే నిరంతరము నన్నే ధ్యానిస్తూ ఉండాలి. నా కథ వినాలి, నా పద్యం పాడుకోవాలి, నా పాట పాడుకోవాలి, నా యొక్క రూపాన్నే మనసులో పెట్టుకుంటూ ఉండాలి. నువ్వు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా నన్ను తోడు తీసుకుంటూ, నన్నే ధ్యానించుకుంటూ నువ్వు వెళుతూ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఇది పాసిబుల్. నన్ను మర్చిపోయి తీర్థయాత్రలకు వెళ్తూ తంబోలా ఆడితే ఏం ప్రయోజనం? కాబట్టి ఇటువంటివి కావు అని చెప్పాడు. అయిన తరువాత చివరి శ్లోకం 44వ శ్లోకం 25వ అధ్యాయంలో కపిలుడి తల్లితో ఏం చెప్పాడంటే, యతావానేవ లోకేస్మిన్ పుంసాం నిశ్రేయసోదయ తీవ్రేణ భక్తి యోగేన మనోమయి అర్పితం స్థిరం. అమ్మా, నీకు పరిపూర్ణమైనటువంటి నిశ్రేయం అంటే ఏంటి? కళ్యాణం అంటే మోక్షం, తర్వాత అత్యంతమైనటువంటి శుభం నీకు కలగాలి అంటే నీకు ఏ రోగాలు కానీ, చింతలు కానీ, బాధలు కానీ, దుఃఖాలు కానీ, ఆనందాలు కానీ ఏమీ లేకుండా చాలా ప్రశాంతమైనటువంటి ఆ మానసిక హృదయ సంబంధమైనటువంటి అవస్థ నీకు కలగాలి అంటే అప్పుడు రెండు చెయ్యాలమ్మా. ఒకటి అస్మిన్, ఈ లోకంలో, తర్వాత నువ్వు చేయవలసిన పని ఒకటే, మయి నాయందే, అస్మిన్ లోకే పుంసాం మయి నాయందు మనో అర్పితం, నా మనస్సును నువ్వు అర్పించాలి. ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళామండి, గుళ్ళోకి వెళ్ళి ఏదో పూలదండ కొన్నాం, పూలదండ కొని స్వామివారి మెడలో వేయండి అన్నాం. ఆ పూలదండ స్వామివారి మెడలో వేసిన తర్వాత అబ్బా నేను కొన్నాను, సరిగ్గా నేను ఎంత గొప్పవాడినో, సరిగ్గా నేను అక్కడికి వెళ్ళేటప్పటికి వాడికి దండ ఇచ్చాడు, చూసావా భగవంతుడు వాడు పంపించాడు, ఆ దండేమో నేను వేశాను అని చెప్పి బయటకు వచ్చేసేసి ఏదో ఇడ్లీ దోశ తినేయడం కాదు కదా. అంటే ఏమిటి? మై అర్పితం, నాకు నువ్వు అర్పించాలి. ఏమిటి అర్పించాలి? పూలదండలను కొబ్బరికాయలు కాదు నువ్వు అర్పించాల్సినటువంటిది, వాటితో పాటు నీ మనసు అర్పించు. మనస్సు అంటున్నాడు ప్రత్యేకంగా. అమ్మ, నీ మనస్సును అర్పించాలి. మనోమై అర్పితం స్థిరం అన్నాడు. కాబట్టి ఇది చదివి వెళ్ళినప్పుడు, నేను ద్వారకా వెళ్ళినప్పుడు, స్వామి నా మనస్సు నీకు అర్పితం చేస్తున్నా, నాకు ఎలా అర్పించాలో తెలియటం లేదు, మనస్సు అర్పితం చేస్తున్నా, హృదయం అనేటువంటి పువ్వుని పాదాల మీద పెట్టాను అంటే ఇలా చూసేవో నవ్వినట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ భావనలు అనుకోండి, మనమేం గొప్పవాళ్ళం ఏం కాదు, కానీ ఊరికి అలాగనమాట. ఆ మనస్సును అర్పించం. మనోమై అర్పితం బాగానే ఉంది. అర్పించేసామండి ద్వారకలోను, లేకపోతే బృందావనంలోను, లేకపోతే తిరుపతిలోను, లేకపోతే అమ్మవారికి నేను మనసు అర్పించేశానంటే మళ్ళీ బయటికి రాగానే మనసే మళ్ళీ ఈగల మీద, దోమల మీద, ఈగలు చూడండి పెంటకుప్పల మీద, ప్రసాదాల మీద వాలిపోయినట్టు మళ్ళీ మన మనసు అన్నిటి మీద వాలిపోతూ ఉంటుంది. ఇలా వాలిపోతుంది అని చెప్పే చివరి శ్లోకంలో తీవ్రేణ భక్తి యోగేన మనోమై అర్పితం స్థిరం, ఆ అర్పణ స్థిరంగా ఉండాలి. అంటే నీ మనసు ఎప్పుడు కూడా ఆ పాదమూలంలో స్థిరంగా ఉండాలి. మనోమై అర్పితం స్థిరం, ఇదన్నమాట స్థిరత్వం ఉండాలి.
మనం చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటి అంటే, అమ్మా, మన మనసు స్థిరంగా ఉండదు. ఆ మూమెంట్లో, ఆ సందర్భంలో, ఆ తీర్థయాత్రలో, ఆ గుళ్ళో దర్శనం చేసుకున్నప్పుడు ఒక్క నిమిషం పాటు మన మనస్సు అర్పితం చేసి అప్పుడు మాత్రమే స్థిరంగా ఉంటుంది. తర్వాత అస్థిరమైనటువంటి, అశాశ్వతమైనటువంటి, అజ్ఞానమైనటువంటి వాటి మీదకి నీ మనస్సు వెళ్ళిపోతుంది. స్థిరత్వాన్ని నువ్వు కోల్పోతున్నావు. కాబట్టి యతావానేవ, ఎంత మాత్రమే చేయమంటున్నాడు. ఏతావానేవ, ఎంత మాత్రమే చేయి. ఏ మానవులు పుంసాం, మానవులకి లోకే, ఈ లోకంలో నిశ్రేయసోదయ, నిశ్రేయసం ఉదయించడం అంటే ఏమిటనమాట, శుభాలు కానీ కళ్యాణాలు కానీ నీకు మోక్షం అనేటువంటి నీ జీవితంలో ఉదయించాలి అంటే ఏం చెయ్యాలి అంటే, మయి భక్తి యోగేన స్థిరం మయి అర్పితం, నా పాదమూలంలో నీ మనస్సుని తీవ్రమైనటువంటి భక్తి చేత స్థిరంగా నీ మనసుని దాని మీద పెట్టు, చాలు నీకు నిశ్రేయసోదయ. కళ్ళు తెరిచి చూసేటప్పటికీ మోక్షం అనేటువంటి మహోదయం నీ కళ్ళ ముందు కనిపిస్తుందమ్మా అన్నాడండి. ఇది అయిన తర్వాత ఇప్పుడు మనం 26వ అధ్యాయంలో, తృతీయ స్కందంలో 26వ అధ్యాయంలో మొదటి శ్లోకం భగవంతుడు ఆయన కంటిన్యూ చేస్తూ ఈ విధంగా అన్నాడు. శ్రీ భగవానువాచ అథ తే సంప్రవక్ష్యామి తత్వానాం లక్షణం పృథక్ యద్విదిత్వా విముచ్యేత పురుషః ప్రకృతైర్గుణైః అని చెప్పి, అథ ఈ విధంగా ఆ తర్వాత నువ్వేం చేయాలి, ఈ విధంగా తర్వాత నువ్వేం చేయాలి అంటే అని చెప్తూ, తర్వాతమ్మా నీకు నేను ఈ ప్రకృతికి సంబంధించినటువంటి గుణాలు ఉన్నాయే, అంటే మనం చూస్తూ ఉండేటువంటి ఈ ప్రకృతిలో ఉండేటువంటి చెట్లు, చేమలు, జీవులు, జంతువులు, నక్షత్రాలు, గ్రహాలు, మానవులు, బాధలు, సుఖాలు, జన్మాలు, మరణాలు, ఇవన్నిటినీ నీ కళ్ళ ముందు ఒక తెర మీద ఇవన్నీ భూకంపాలు, వరదలు, పొలాలు, చెట్లు, చేమలు, దుర్మార్గులు, మరణాలు, ఇవన్నీ ఒక్కసారి నీవు దృష్టి తెచ్చుకొని చూసినట్లయితే ఇదంతా ప్రకృతి యొక్క గుణాలు. వీటిల్లో మన మనసు వెళ్ళి పడిపోయినప్పుడు అక్కడ భూకంపం వచ్చిందిట, ఇక్కడ వరద వచ్చిందిట, అక్కడేమో వాడు చచ్చిపోయారట, ఇక్కడేమో దేవాలయాలు ఉన్నాయట, ఇక్కడ అందమైనటువంటి జలపాతాలు ఉన్నాయట, ఇక్కడ హిమాలయాలు ఉన్నాయట అని మన మనసు ఈగలాగా అన్నిటి మీద వాలిపోతూ ఉంటుంది. ఇలాగ వాలిపోయేటట్టు మన మనసు పరిగెట్టేటువంటి దాన్ని రజోగుణము అంటారు. క్రియాశీలత్వం అయిపోతుంది, మనసు క్రియాశీలం అయిపోతూ ఉంటుంది. కాబట్టి అమ్మ, ఈ ప్రకృతిలో ఈ క్రియాశీలం అవుతోంది అంటే కారణం ఏమిటన్నమాట, ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి దానికి ఒక ప్రాపర్టీ, ఒక ధర్మం ఉంది. ఆ ధర్మాలు నీ మనసును లాగేస్తూ ఉంటాయి. చెట్లు పువ్వులను చూస్తే ఆ పువ్వుల్లో ఉండేటువంటి అందం, సువాసన, దాని యొక్క ఆ సౌందర్యం నీ మనసును లాగేస్తుంది. అదే సింహాన్ని చూస్తే ఆ సింహం యొక్క క్రూరత్వం నిన్ను భయపెట్టి పరిగెత్తింపజేస్తూ ఉంటుంది. ఏదైనా ఒక వస్తువుని చూస్తే అది కావాలి అనిపించేటువంటి నిన్ను ఆ విధంగా ఆకర్షించేటువంటి గుణాలతో కూడుకున్నటువంటి ఈ జగత్తు గురించి నీకు కొంచెం తెలుసుకోవాలి. నువ్వు వాటి యొక్క అసలైనటువంటి విషయం నీకు తెలిస్తే అప్పుడు నీకు విముక్తి కలుగుతుంది. అప్పుడు వాటి వెనకాల నువ్వు పడవన్నాడు. అదేమిటండి బాబు, వాటి గురించి తెలుసుకుంటే నా మనసు వాని వెనకాల పడదంటారు ఏమిటండి అంటే, తెలుసుకునేటువంటి విధంగా తెలుసుకుంటే నీ మనసు వెనకాల పడదు. ఇప్పుడు ఏదైనా ఉందనుకోండి, ఓ చీర ఉందనుకోండి, చీర యొక్క నాణ్యత, అది ఎలా తయారు చేస్తారో, అది ఎక్కడ చీర, ఏమిటి, దాని ధర ఎంత అనేటువంటి వాటిని, సరే అది జ్ఞానం అనుకుందాం ప్రస్తుతానికి. అక్కడి నుంచి ఆ బంధం నుంచి నువ్వు విడిపోతున్నావా అంటే నువ్వు విడపట్టం లేదు. ఆ తెలుసుకునేటువంటి తత్వాన్ని వస్తువు యొక్క వాసన కింద నీ మనసులో పెట్టేసుకుని దానికి కోరిక కింద నువ్వు డెవలప్ చేసుకుని అలాగ మళ్ళీ ఆ చీరలు కొనుక్కోవడానికో ఆ వస్తువులు కొనుక్కోవడానికో వెళ్తే రేపు పొద్దున్న ఆ చీరలు అమ్ముకునే దాని కింద వస్తువులు రోడ్డు మీద పెట్టి అమ్ముకునేవాడి కింద పుడతాం. కాబట్టి ఏది తెలుసుకోవాలి, ఆ చీరలో ఉండేటువంటి దారాల వెనకాల ఉండేటువంటి దూది, ఆ పత్తిని పొచ్చినటువంటి భూమికి ఉండేటువంటి గుణాలు, ఆ భూమిలో ఆ జీవశక్తి ఇచ్చినటువంటి పరమాత్మ, ఆ పరమాత్మ వల్లే ఇవన్నీ ఇలా బయటకు వస్తున్నాయి అని చెప్పి చీర నాణ్యత చూసే బాగానే ఉంది, కమ్ బ్యాక్
ఇలా వెనక్కి వచ్చి చూసేటప్పటికీ అసలైనటువంటి జ్ఞానస్వరూపం అది, అసలైనటువంటి సత్యస్వరూపం అది అనేటువంటి ఫీలింగ్తో నువ్వు ఈ ప్రపంచాన్ని చూసి నేర్చుకో. అప్పుడు నీవు వీటిని ఇవి ఏవి కూడా నిన్ను ఆకర్షించవు. వాటిని చూస్తావంతే, హాయిగా చూసి అబ్బా భగవంతుడి యొక్క స్తుతి ఎంత అద్భుతంగా ఉండి నా మనసుని ఈ విధంగా అల్లకల్లోల పరుస్తోందన్నమాట అనేటువంటి ఒక వైరాగ్యము, ఒక కంట్రోలింగ్ మెకానిజం నీలోకి వస్తుందమ్మా అని చెప్పడంతోనే ఆయన ఈ విధంగా అందువల్ల అన్నాడనమాట. అధతే సంప్రవక్ష్యామి సంప్రవక్ష్యామి, బాగా చెప్తానమ్మా నీకు క్లారిటీ వచ్చేటట్టు బాగుగా ప్రవక్ష్యామి చెప్తాను. దేని గురించి? లక్షణం తత్వానాం ప్రకృతైర్గుణై గుణై, ప్రకృతిలో ఉండేటువంటి గుణములు ఏవైతే ఉన్నాయో, అంటే ఏమిటి? సత్వరజస్తమో గుణాలతో ఈ ప్రకృతి అంతా కూడుకుని ఉన్నది. దాని యొక్క ప్రాపర్టీసు, దాని యొక్క ధర్మాలు, అవి ఏ విధంగా ఈ రజస్తమస్సు సాత్విక గుణాలు ప్రకృతిలోకి ఎలా దూరిపోయాయో, ఎలా దూరిపోయి నిన్ను మోహపెడుతూ ఉన్నాయో, దానికి సంబంధించినటువంటి తత్వానాం లక్షణం, వాటి యొక్క లక్షణాలు చెప్తాను. పృథక్, దేనికి దానికి నీకు సెపరేట్ చేసి పృథక్ అంటే వేరువేరుగా చెప్తాను. అంటే ఏమిటి? ఎక్కడ ఎంతవరకు ఏది అర్థం చేసుకోవాలి, దాన్ని ఎక్కడ వదిలేయాలి, అది ఏ విధంగా బయటకు వచ్చింది అనేటువంటి తత్వానాం లక్షణం సంప్రవక్ష్యామి ప్రకృతైర్గుణై, ఆ ప్రకృతిలో ఉండేటువంటి ఆ గుణాల వల్ల వచ్చినటువంటి అందులో ఉండేటువంటి స్థితిని చెప్తాను. దాని యొక్క తత్వాలని క్లియర్గా సంప్రవక్ష్యామి అంటే చాలా క్లియర్గా ఐ విల్ క్లారిఫై, ఐ విల్ టెల్ యూ అని చెప్పింది. అది యద్ విదిత్వా, అది అలాగ కానీ నువ్వు తెలుసుకున్నట్టయితే, యద్ విదిత్వా అలాగ నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు విముచ్యతే పురుష, ఈ మానవుడు, ఈ శరీరాన్ని ధరించినటువంటి జీవుడు విముక్తి చెందిపోతాడు. ఒక్కసారి వన్స్ యు నో ది థింగ్స్, వన్స్ యు నో ది బ్యాక్గ్రౌండ్, అది తెలుసుకున్నావు అంటే నీవు వదిలేస్తావు అన్న. ఉదాహరణకి అతి సింపుల్ ఉదాహరణ ఉందాం అనుకోండి. ఇప్పుడు ఏమన్నా ఏదో కారం ఉందనుకోండి, కారం గుణం అది ఎలా ఉంటుందో తెలియనటువంటి వాడు అజ్ఞానం ఉన్నాడు, పిల్లవాడు ఎవడో ఉంటాడు, ఇంత కారం తీసి నోట్లో వేసేసుకుంటాడు. వాడికి దాని గురించి తెలియదు. వాడికి తెలియనప్పుడు అప్పుడు ఏమైపోతుంది, వాడికి కారం వచ్చేసేసి గోల 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 పెట్టేస్తాడు. అప్పుడు ఏ పంచదారో ఏ నీళ్ళో ఏదో పోసి మనం దానికి నివారణ చేస్తాం. ఇప్పుడు ఆ గుణం తెలిసినప్పుడు ఆ పిల్లాడికి తెలిసిందిగా, వెంటనే మళ్ళీ దాని జోలికి వెళ్ళడు వాడు. అమ్మ అది కారం ఎక్కువ తినను నేను, కొంచెం కారం తక్కువే అని చెప్పి ఆ గుణం తెలుసుకోవడం వల్ల ఆ కారం అనేటువంటి బాధ నుంచి వీడు విముక్తి చెందుతున్నాడు కదా. యద్ విదిత్వా విముచ్య, మామూలుగా అర్థం చేసుకుని దాని గురించి తెలుసుకుంటే దాన్ని వదిలేస్తావు. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటంటే దాని గుణం తెలుసుకుని దాని వెనకాల పడుతూ ఉన్నాము. దాన్ని అజ్ఞానం అంటారు. ఒకసారి దాని గుణం తెలిసిపోయింది అంటే, ఓ చీర కొన్నాం అనుకోండి, ఎన్ని రకాలైనటువంటి వాటి గురించి అన్నీ తెలుసుకుంటారు. తెలుసుకుని ఏం చేస్తారు? అది ఒంటికి కప్పుకోవడానికేగా, ఒంటి మీద వేసుకోవడానికే. అది ఏ వాషింగ్ మిషన్లోని పెడితే ఏదైనా చిరిగిపోయింది అంటే ఏడుస్తూ కూర్చుంటారు. అంటే అది ఏమిటి? దాని యొక్క ప్రయోజనం ఏమిటి? అది ఒంటికి కప్పుకోవడానికి మాత్రమే అనేటువంటి ఆ గుణం తెలుసుకుంటే అప్పుడు మనకి దాని మీద వైరాగ్యం వస్తుంది. కొనుక్కుంటాం, తప్పదు, కొనుక్కుంటాం, హాయిగా బాగుందనుకుంటాం, అంతే, అక్కడతోనే ఆపేయాలి తప్ప వాటి వెనకాల పడిపోతూ చిందరవందరైపోతూ మైండ్ అంతటినీ కూడా గజిబిజి చేసేసుకుంటూ ఉంటే అది సరైనటువంటి పద్ధతి కాదమ్మా. యద్విదిత్వా విముచ్యేత, అందువల్ల తెలుసుకుంటే నువ్వు వదిలేస్తావు, నువ్వు బంధం నుంచి బయటపడతావు. అందువల్ల తెలుసుకోవాలి అంటారు. కానీ తెలుసుకోవడం అనేటువంటి పనికిరానటువంటి పని, ప్రతి చెత్త తెలుసుకోమని కాదు. ఆ చెత్తని తెలుసుకున్న తర్వాత దీంట్లో ఏమీ లేదు అని చెప్పి దాన్ని వదిలేస్తాం. ఉదాహరణ మురిక్కాలు ఉందనుకోండి, మురిక్కాలు వెళుతూ ఉంటుంది, కంపు కొట్టేస్తూ ఉంటుంది. ఇది మురిక్కాలు అని నువ్వు తెలుసుకున్న తర్వాత దాని దగ్గరికి వెళ్ళి ముక్కు పెట్టవు కదా దాంట్లో. అదేవిధంగా ఓ దుర్మార్గుడు ఉన్నాడు, వాడు ఎవడు హత్యలు చేస్తాడండి అంటారు. వాడి గుణం, వాడి యొక్క దుర్మార్గత్వం నీకు తెలిసిపోయిన తర్వాత వాడి నుంచి నువ్వు విముక్తి అవుతావా లేదా, వాడి నుంచి దూరంగా పారిపోతావా లేదా? కాబట్టి తెలుసుకోవడం వల్ల నీకు విముక్తి కలుగుతుంది.
తెలుసుకోవడం వల్ల ఇంకా మోహంలో పడుతున్నావు అంటే ఇంకా నువ్వు అజ్ఞానంలోనే ఉన్నావు, నీకు ఇంకా బుద్ధి లేదు అని అర్థం అన్నమాట. అందువల్ల అమ్మ నీకు ప్రకృతిలో ఉండేటువంటి ప్రకృతి యొక్క బంధం నుండి విముచ్యేత, ప్రాకృతైర్గుణై యద్విదిత్వా విముచ్యేత పురుష. అలాగ ప్రకృతిలో ఉండేటువంటి గుణాలను తెలుసుకోవడం వల్ల నీవి విముక్తి పొందుతావు. కాబట్టి నీకు ప్రకృతికి సంబంధించినటువంటి గుణాల గురించి నీకు సంప్రవక్ష్యామి, బాగా చెప్తానమ్మా అని 26వ అధ్యాయంలో మొదటి శ్లోకం చెప్పాడయ్యా అని చెప్పి విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పినట్టు సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజు చెప్తూ ఈ విషయాన్నే సూత మహర్షి సౌనికాది మహర్షులకి ఈ మోక్షగ్రంథం అయినటువంటి భాగవతంలో ఆయన చెప్పిన తర్వాత ఇక 2వ శ్లోకం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఏమన్నాడంటే, జ్ఞానం నిశ్రేయసార్థాయ పురుషస్యాత్మదర్శనం యదాహుర్వర్ణయేదత్తే హృదయ గ్రంథిభేదనం. అమ్మ, ఈ ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి వస్తువు వెనకాల ఉండేటువంటి ఫండమెంటల్ ఆస్పెక్ట్స్, వాటి యొక్క అసలైనటువంటి లక్షణాలను తెలుసుకున్నట్లయితే నీకు మోక్షం కలుగుతుంది. వాటి నుంచి నువ్వు బంధం నుంచి బయట పడతావు బాగానే ఉంది. ఇలాగ తెలుసుకోవడం వల్ల ఏమిటి జరుగుతుంది అంటే ప్రకృతిలో ఉండేటువంటి సత్వరజస్తమ గుణాల గురించి నువ్వు బాగా విత్ ఆల్ యువర్ ఇంట్రెస్ట్ వాటి యొక్క తత్వాన్ని వాటి యొక్క తత్వాన్ని, వాటి యొక్క లిమిటేషన్స్ని, అవి ఎంతవరకు అవి పనిచేస్తాయి అనేటువంటి విషయాన్ని, వాటి యొక్క అశాశ్వత్వాన్ని, అవి నిత్యం కాదు, అవి అశాశ్వతమైనటువంటివి. ఒక పువ్వు పూసిందనుకోండి, ఇవాళ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, జడలో పెట్టుకుంటాం, ఆ తర్వాత ఏమవుతుంది, 4 గంటలు అయితే పడిపోతుంది. ఆ తత్వం నీకు తెలియాలి. ఇది కాబట్టి తెలిసినప్పుడు దాని మీద ఇది వాడిపోయేటువంటి పువ్వు అన్నమాట అని, కాబట్టి వాడిపోయింటుంది అనేటువంటి ఆ తత్వాన్ని, దాని యొక్క యథార్థ స్థితిని నువ్వు తెలుసుకుంటూ ఉండాలి. అదేవిధంగా శరీరం అనేటువంటిది పడిపోయేటువంటిది అనేటువంటి తత్వం తెలుసుకున్నప్పుడు మరణ భయం ఉండదు, బాధ ఉండదు, శోకం ఉండదు, చింత ఉండదు, ఒక రకమైనటువంటి స్టెబిలిటీ, స్థిరత్వం వస్తుంది అనేటువంటి సాధారణమైనటువంటి విషయాల కింద ఆయన చెప్తూ, ఈ జ్ఞానం వల్ల జ్ఞానం నిశ్రేయసార్థాయ పురుషస్య ఆత్మదర్శనం. ఈ జ్ఞానం ఉందే, అది ఏమిటంటే ఆత్మదర్శనం, ఆత్మసాక్షాత్కారం కలిగించేటువంటి జ్ఞానం. అది ప్రకృతి యొక్క గుణాలు తెలుసుకుంటేను ఆ జ్ఞానంలో నుంచి నువ్వు ముందుకెళ్తావు. యత్ ఆ జ్ఞానం పురుషస్య, ఆ జ్ఞానం ఉందే ఆత్మదర్శనం అనేటువంటి జ్ఞానం ఏం చేస్తుంటే మానవుడికి పురుషుడికి నిశ్రేయస అర్థాయ, మోక్షం కొరకు ఆత్మజ్ఞానం తెలుసుకోవడం ఎందుకు అంటే అది మోక్షం కోసం అని మహర్షులు చెప్పారమ్మా. అంటే నువ్వు తెలుసుకోవలసినటువంటి జ్ఞానం ఏమిటంటే ఆత్మజ్ఞానము. అంటే మామూలుగా నేనెవరో తెలుసుకోవాలి. ఎవరు వీటి వెనకాల ఆకర్షింపబడుతున్నారు, నా మనస, నా బుద్ధ, నా ప్రారబ్ధ కర్మ ఏమిటి వీటి వెనకాల పడుతున్నారు, అసలైనటువంటి నేను ఎవరు అని తెలుసుకోవడం మన సైడ్ నుంచి. ఇక 2వ సైడ్ నుంచి ఏమిటంటే కళ్ళు తెరిస్తే మనకి బ్రహ్మాండమైనటువంటి ప్రపంచం కనిపిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రపంచం వెనకాల అన్నిట్లోనూ కూడా ఆ పరమాత్మ ఇందులో ఉన్నాడు, స్వయం జ్యోతి ప్రకాశం కింద ఉన్నాడు, ఆత్మస్వరూపం కింద ఉన్నాడు అని నీవు తెలుసుకున్నట్లయితే ఆ ఆత్మ చైతన్య ప్రకాశం మీద, ఆ స్వయం జ్యోతి మీద, ఆ సర్వవ్యాపకత్వం మీద, ఆ సత్యం మీద, ఆ జ్ఞానం మీద ఇవన్నీ ఇలా ప్రొజెక్ట్ అయ్యాయి, అందులో నుంచి ఇవన్నీ వస్తున్నాయి అనేటువంటి ఆ ఆత్మ సాక్షాత్కారం హృదయంలో కలిగితే అప్పుడు ఏమవుతుందంటే హృదయ గ్రంథి భేదనం. ఆ జ్ఞానం హృదయ గ్రంథి భేదనం, హృదయ గ్రంథిని భేదిస్తూ ఉంటుంది. గ్రంథులు అంటే ముడులు అని అర్థం. కాబట్టి బ్రహ్మగ్రంథి, రుద్రగ్రంథి, విష్ణు గ్రంథి అని చెప్పి మనకు అమ్మవారి నామాల్లో కూడా వస్తాయి. హృదయ గ్రంథి భేదనం అంటే గ్రంథి అంటే ముడి అన్నమాట. ముడి వేసుకునేటువంటి దాన్ని గ్రంథి అంటారు. ఆ హృదయ గ్రంథి భేదనం జరుగుతుందమ్మా. అప్పుడు ఎప్పుడైతే హృదయం పెట్టుకున్నటువంటి ముడులన్నీ కూడా భేదించబడతాయో అప్పుడు
ఏమిటి జరుగుతుందంటే నిశ్రేయసార్థాయ పురుషస్య ఆత్మదర్శనం, అప్పుడు వాడికి ఆత్మసాక్షాత్కారం కలుగుతుందమ్మా ఆ మానవుడికి అని చెప్పి ఎవరు చెప్పారు అంటే యదాహు. ఇవన్నీ కూడా నేను చెప్తున్నట్టు అనుకోకు, ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్ చేసి పండి థీరై చేసినటువంటి ఉపనిషత్కారులైనటువంటి మహర్షులు చెప్పారమ్మా ఇవన్నీ కూడా. ఆ మహర్షులు చెప్పినటువంటి జ్ఞానాన్నే నేను నీకు వివరించి చెప్తాను. తద్యదాహు వర్ణయే తత్తే తత్తే, దానినే వర్ణయే నేను వర్ణించి నీకు చెప్తాను. ఆ వర్ణంలో నీకు చెప్పేది ఏమిటంటే నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉండేటువంటి ప్రకృతి, ప్రకృతిలో ఉండేటువంటి రజస్తమో ఈ గుణాలు, దీనికి సంబంధించి ఈ వీటి యొక్క ఆరిజిన్ ఏమిటి అని నిన్ను ఆ యాంగిల్లోకి తీసుకెళ్తానమ్మా. అప్పుడు నీకు భవబంధాల నుంచి విముక్తి అవుతావన్నాడు. రేపు ఆయన ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.